హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రవా కేసరి ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసం నేను 1 కప్పు రవ్వ, 1 కప్పు నెయ్యి, 1 కప్పు చక్కెర, 3 కప్పుల వాటర్, అర టీ స్పూను యాలకుల పొడి, కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు చక్కెరను తీసుకొని 3 కప్పుల వాటర్ని ఇందులో నేను యాడ్ చేస్తున్నాను. దీన్ని మీడియం ఫ్లేమ్ మీద బాయిల్ చేసుకోండి. చక్కెర మొత్తం కరిగే వరకు నేను మిక్స్ చేస్తున్నాను. దీన్ని బాయిల్ చేయడానికి మీడియం ఫ్లేమ్ని వాడుతున్నాను. ఇప్పుడు టేస్ట్ కోసం దీంట్లో నేను అర టీ స్పూన్ యాలకుల పొడి కలుపుతున్నాను. ఇక్కడ ఒకటి మాత్రం మనం గుర్తుంచుకోవాలి, మనం దీన్ని బాగా ఉడికించి తీగపాకం వచ్చే వరకు వేడి చేయాల్సిన అవసరం లేదండి. వాటర్ని కొద్దిసేపు మాత్రమే బాయిల్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 1 కప్పు నెయ్యి తీసుకుంటున్నాను. ఇది కూడా మీడియం ఫ్లేమ్ మీద నేను చేస్తున్నాను. చూసారా, నెయ్యి మొత్తం కరిగిపోయాక ఇందులో డ్రై ఫ్రూట్స్ ఏవైతే నేను తీసుకున్నానో వాటిని ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో రవ్వ కలిపి నేను ఫ్రై చేస్తున్నాను. రవ్వ కూడా ఇది ఎప్పటి వరకు మిక్స్ చేయాలంటే కొద్దిగా ఇది బ్రౌనిష్గా మనకు కనిపిస్తుంది. సో అప్పటి వరకు మనం నెయ్యిలో రవ్వ అనేది ఫ్రై చేస్తున్నాము. ఇప్పుడు కొద్దిగా దీనిలో నేను షుగర్ వాటర్ అనేది ఏదైతే మనం ఇంతకుముందు బాయిల్ చేసి పెట్టుకున్నామో కొద్దిగా కలుపుతున్నాను. ఇలా ఈ షుగర్ వాటర్ కొద్ది క్వాంటిటీలో మనం కలుపుకొని రవ్వని ఉడికించుకోవాలి. చూసారా, మనకు రవ్వ అనేది కొద్దిగా బాయిల్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఈ షుగర్ వాటర్ని మనం వేడిగా ఉన్నప్పుడు మాత్రమే కలుపుకోవాలి రవ్వలో. దీనివల్ల ఇది ఈజీగా కుక్ అవుతుంది. చూసారా, రవ్వ బాగా ఉడికింది. ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ అనేది కలుపుతున్నాను. ఇది ఆప్షనల్. ఒకవేళ మీకు ఫుడ్ కలర్ అందుబాటులో లేకపోతే మీరు ఇలానే వితౌట్ ఫుడ్ కలర్ వండుకోవచ్చు. చూసారా, ఇప్పుడు రవా కేసరి రెడీ అయిపోయింది. ఇందులో నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ అనేవి కలుపుతున్నాను. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకొని దీన్ని సర్వ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బహార్ అందాజ్.